పట్టుకుని కృష్ణుడి వంక చూసింది. భయపడిపోయి చెయ్యిలా విదిల్చుకుంటాడనుకుంది. ఆయన చెయ్యిలా పట్టుకుంటే తలెత్తి అన్నాడు. ఏమిటి అన్నాడు. ఆవిడ తెల్లబోయింది. ఇదేమిటి, భయపడాలి కదా పట్టుకుంటే, దొంగ దొరికానని. ఇది భయపడ్డేమిటని. పిల్లాడా నువ్వెవరు? నేను కృష్ణుడిని అనాలి కదా. నేను బలరాముడి తమ్ముడిని అన్నాడు. ఆయన్ని ఎందుకు తీసుకురావడం? అక్కర్లేకుండా ఆయన పేరు ఇరిగించడం తప్ప. అమ్మ బాబోయ్, గుండెలు తీసిన బంటు కృష్ణుడిని చెప్పకుండా బలరాముడి తమ్ముడిని అంటున్నాడని ఆవిడంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే ఇలా చూసి, ఓ మన్మందిరా శంకయ, మా ఇల్లు అనుకున్నాను, మా ఇల్లు కాదేమిటి. అమ్మ నాయనో ఎన్ని అబద్ధాలు అనుకున్న ఆవిడంది. ఓహో మీ ఇల్లు అనుకుని వచ్చావా, కుండలో చెయ్యి ఎందుకు పెట్టావు? కోపంగా కనుబొమ్మలు ముడేసి అన్నాడు. ఊరుకోమా, గట్టిగా అరుస్తావు. ఆమదూడు ఒకటి మాది తప్పిపోయింది, దాన్ని వెతుక్కుంటూ వస్తున్నాను, కుండలో దూరిందేమో అని వెతుకుతున్నాను, కాసేపు గట్టిగా అరవకు, దూడ పారిపోయిందంటే మళ్ళీ నేను పరిగెత్తాలన్నాడు. అమ్మ నాయనో ఇన్ని అబద్ధాలా అని ఆవిడ గుండెల మీద ఇలా చెయ్యేసుకోవడంలో చెయ్యి వదిలేసింది. అలా వదిలేగానే పారిపోయాడు. అలా పారిపోయి గోపకాంత మాట్లాడలేక తెల్లబోయి గుండెల మీద చెయ్యలేసుకునేటట్టుగా చేసినటువంటి చిన్ని కృష్ణుడు ఎన్ని లీలలు చేశాడు. అందుకే ఎప్పుడైనా సరే కృష్ణాష్టమి వచ్చింది అంటే, కృష్ణాష్టమి తిథికి ప్రత్యేకత ఏది అంటే ఉట్టి కొట్టడం. ఉట్టి కొడతారు. ఉట్టి కొట్టినప్పుడు ఉట్టి నిండా పాలు పెరుగు పోస్తారు. ఉట్టి నిండా పాలు పెరుగు పేసి దాన్ని తాడు కట్టి ఇలా ఇటు 2 కర్రలు కట్టి అడ్డకర్ర ఒకటి కట్టి దానికి ఇలా కొట్టేస్తుంటే వాడు కళ్ళు తెరవలేక కాసేపటికి కిందంతా బురదైపోతుంది. పరిగెత్తుకొచ్చి ఎగరబోయే బురదలో దారి ఢామ్ అని పడిపోతుంటాడు. అందరూ నవ్వుతూ ఉంటారు. ఆఖరికి అందదు. ఏమిటి, ఎందుకు అలా కొట్టడం? ఉట్టి కొట్టడం సరదా కాదు. కృష్ణాష్టమి నాడు తప్పకుండా చెయ్యాలి, చూడాలి. ఎందుకో తెలుసా? అది కుండ. కుండలో ఏమున్నాయి? మరమరాలు లేవు, అందులో పాలున్నాయి, ఆవు పాలు. ఎందుకు పోస్తారో తెలుసా? అది కుండ, ఇది కుండ. ఈ కుండలో ఏముంది? పరబ్రహ్మం అనేటటువంటి పాలున్నాయి. ఈ కుండ బద్దలైతే గాని ఈ పాలు దొరకవు. అంటే దీన్ని చంపేయమని కాదు. అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ, ఇందులోకి వెడితేనే దొరుకుతుంది. ఈ లోపల ఉన్న పాలు దొరకాలి. ఈ ఆత్మ దర్శనము కావాలి. దర్శనం ఉండదు, అనుభూతిలోకి రావాలి. అటువంటి ఆత్మ అనుభూతిలోకి రావాలి అంటే ప్రయత్నం మొదలు పెట్టాలి. అసలు భగవంతుడిని తెలుసుకుందామని ప్రయత్నం మొదలు పెట్టగానే అనేక ప్రతిబంధకాలు వచ్చేస్తాయి. ఏదో ఒక రోజున గట్టి సంకల్పం చేస్తాడు, ఇక నేను ప్రతి శనివారం సుప్రభాతం చేస్తానండి, విష్ణు సహస్రం చదువుతానండి అంటాడు. 3 వారాలు బాగుంటుంది. 2 రూపాయలు ఎట్టి తులసి దళాలు పట్టుకొచ్చి గట్టిగా సుప్రభాతం చదివి విష్ణు సహస్రం చదివి ఎంత బాగా చదువుతున్నానో, ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని మొదలెడతాడు. అయిపోయింది. 4-5 వారాలు అయిపోతాయి. 6వ వారం వచ్చి లక్ష్మీవారం వచ్చిన దగ్గర నుంచి ఎల్లుండి శనివారం ఇదో గొడవ. సుప్రభాతం చదవాలి, విష్ణు సహస్రం చదవాలంటాడు. ఎవడు చదవమన్నాడు నిన్ను? అంత బరువు అయిపోయింది. అంత బరువు ఎందుకు నీకు? మానేయి అంటే మానేస్తే దేవుడు కొడతాడేమో, అందుకే కూర్చున్నాడు ఆయనను ఓ అనుమానం, భయం. అంటే రమించి సంతోషంగా చెయ్యవలసింది సంతోషంగా చేయడు. ఇంతకన్నా ఏవో ఇష్టం అవుతాయి. ఇది దీనికి అవి సంతోషంగా అనుభవించడానికి ఇది ప్రతిబంధకం. కాబట్టి ఇంకా దీని మీద ఉత్సుకత పోతుంది. అదే ఈ పక్కనున్న వాళ్ళు నీళ్లు కొట్టేస్తారు, అక్కడ బురద అవుతుంది, జారి పడతాడు. ఒక్కడూ ప్రయత్నం చేసి ఎంత ప్రయత్నించినా కుండ అందదు. అందుకే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే ఒక్కడూ మొదలెడితే నడవదు, సత్సంగంగా మొదలెట్టాలి. సత్సంగంగా మొదలెడితే ఏదో ఇవాళ సాయంకాలం ఫలానా చోట సత్సంగం, అందరూ రండి, సత్సంగం అయిపోయిన తర్వాత పలహారాలు చేసి వెళ్ళిపోదురు. కానీ పలహారాలు కూడా పెడుతున్నాం అన్నారు అనుకోండి, ఓ పూట మంట తప్పింది, పోదామండి సత్సంగానికి అనైనా కనీసం వెళ్ళచ్చు. ఎలా వెళ్ళినా సంతోషమే. ఏ ఓ పూట మంట మానొచ్చానో అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళందరూ విష్ణు సహస్రనామం చదువుతున్నారు. ఈయనకి రాదు పాపం. రాకపోతే కనీసం పక్కవాడి వంక చూసి ఆ చదివిస్తున్నాయని ఇలా చూస్తున్నాడు అనుకోండి, ఏమిటో నువ్వు ఒక్కడే చదవట్లేదని కొంచెం సిగ్గుపడిపోయి, ఏమిటో ఇదో పెద్ద గొడవ కింద ఉంది, విష్ణు సహస్రనామం మనకి రాదు, వీళ్ళందరూనేమో గడగడగడగడగడగడ చదివేస్తున్నారు చక్కగాను, లేదు నేను నేర్చుకోవాలి శ్రద్ధగాని. కనీసం ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన విష్ణు సహస్రమో పెట్టుకుని జాగ్రత్తగా బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ బాగా నేర్చుకుంటాడు. నేర్చుకుని ఇప్పుడు విష్ణు సహస్రం చదివే దగ్గరికి వచ్చి అందరికీ పుస్తకాలు ఇస్తే ఆయనకి ఇచ్చేయండి, నాకు అక్కర్లేదు, ఎందుకంటే నేను నోటితో చదవగలను, అదో సంతోషం, అదో గర్వం, పోన్లేండి మంచిదే. అది ఇచ్చేసి అందరూ చూడాలని గట్టిగా మొదలు పెడతాడు. పోని మంచిదే, ఏ విష్ణు సహస్రం గట్టిగా చదివావు, మంచిగా చదివావుగా, అన్నీ వంక పెడితే ఎలా
కాబట్టి ప్రయత్నం ప్రారంభమైంది. ఇప్పుడు ఏమైంది, కొన్నాళ్ళు అయింది. ఏమంటే ఎప్పుడు విష్ణు సహస్రమైనా ఇంకేమైనా చేద్దామండి. సరే అయితే వచ్చే వారం భజన చేద్దాం. అందరూ కూర్చున్నారు. ఒకటి కంజేరీ పట్టుకున్నాడు, ఒకటి చిడతలు పట్టుకున్నాడు, ఒకడేదో హార్మోని పట్టుకున్నాడు, ఒకటి తబలా పట్టుకున్నాడు. మిగిలిన వాళ్ళ జై జయశంకర హర హరశంకర జై జయశంకర హర హరశంకర భజన చేస్తున్నారు. ఏమీ అక్కర్లేదు, చేతులు కొట్టుకుంటూ గట్టిగా అరుస్తున్నాడు. భజనకున్న లక్షణం ఏమిటో తెలుసా? మీరు గంట సేపు జై జయశంకర హర హరశంకర జై జయశంకర హర హరశంకర అనేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి ఇంటికి. శుభ్రంగా పలహారం చేసి మోటార్ సైకిల్ మీద భార్యను ఎక్కించి వెళ్ళిపోతూ జై జయశంకర హర హరశంకర జై జయశంకర హర హరశంకర అంటాడు. ఎందుకని నోటిని పట్టుకుంటుంది.